సంఖ్యలను సవరించడం. పిల్లలు, ఈరోజు మనం సంఖ్యలను సవరించడం గురించి నేర్చుకుందాం. ఒకరోజు మీరు ఒక పెద్ద ద్రాక్ష గుత్తిని కొన్నారు అని అనుకుందాం. దానిని మీరు ఎలా పంచుతారు? మీరు మీ స్నేహితుడు కలిసి మీరొకటి తనొకటి, మళ్ళా మీరొకటి తనొకటి ఇలా తీసుకుంటూ పంచుకుంటారా? సాధారణంగా మనకి మంచి స్నేహితులుంటే పంచుకోవడంలో ఆనందాన్ని చూస్తామే తప్ప ద్రాక్ష పళ్ళను లెక్కించడానికి ప్రయత్నించాం. కానీ అప్పుడు ఎవరైనా మిమ్మల్ని నీకెన్ని పళ్ళొచ్చాయి అని అడిగితే మీరు ఖచ్చితంగా లెక్కించలేదు కాబట్టి సుమారుగా 15 20 ఇలా అంచనా వేసి చెప్తారు కదా. నిత్య జీవితంలో మనం కొన్నిసార్లు దేని గురించైనా ఖచ్చితంగా సంఖ్య తెలియనప్పుడు అంచనా వేస్తూ ఉంటాం. ఉదాహరణకు, తరగతిలో సుమారు 50 మంచి విద్యార్థులు ఉన్నారని, లేదా మా నివాస ప్రాంతంలో దాదాపు 1000 మంది ప్రజలు ఉన్నారని అంచనా వేస్తూ ఉంటాం. కానీ అంచనా అంటే కేవలం ఊహేనా? కాదు, ఇది దానికంటే ఎక్కువే. ఒక తోట యజమాని తన దగ్గర పనివాడిని పిలిచి, రాము, ఆ చెట్లకి ఎన్ని మామిడికాయలున్నాయో లెక్క వేయమన్నాడు అనుకోండి. అతను ఊహించి దాదాపు 2000 మామిడికాయలున్నాయని చెప్తాడు. కానీ కాయలను కోసినప్పుడు 960 మామిడికాయలే ఉన్నాయనేది యజమాని కనుగొన్నాడు. ఎవరో తన మామిడికాయల్ని దొంగిలించారని అతనికి చాలా కోపం వచ్చింది. రాము కనుక 900 1000 సరిగ్గా అంచనా వేసుంటే అక్కడ ఎలాంటి చిక్కు వచ్చేది కాదు. అందుకని దేన్నైనా మనం అంచనా వేసేటప్పుడు సాధ్యమైనంత వరకు అసలు విలువకి చాలా దగ్గరగా ఉండేటట్టు అంచనా వేయాలి కదా. కొన్నిసార్లు మనకు ఖచ్చితమైన విలువ తెలిసినప్పటికీ మనం దాని దగ్గర విలువని ఉపయోగిస్తాం. ఉదాహరణకి, ఒక పట్టణంలో 37,821 మంది ప్రజలు ఉన్నారని అనుకుందాం. కానీ 37,821ని గుర్తుంచుకోవడం చాలా కష్టం. అందుకని మా పట్టణంలో ప్రజలు సుమారుగా 38,000 మంది ఉన్నారని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇది అసలు సంఖ్యకు బాగా దగ్గరగా ఉంది కాబట్టి. ఒక సంఖ్యను దానికి దగ్గరగా ఉంటూ గుర్తుంచుకోవడానికి, రాయడానికి సులభంగా ఉండే మరొక సంఖ్యలో వ్యక్తపరచడాన్నే సంఖ్యను సవరించడం అంటారు. వ్యక్తపరచబడిన దగ్గరి విలువ గల సంఖ్యను సవరించబడిన సంఖ్య అని అంటారు. ఉదాహరణకి, మనం 37,821ని సుమారుగా 38,000 అని చెప్పినట్టు. అంటే మనం 37,821ని 38,000కి సవరించామన్నమాట. ఇక్కడ 38,000 సవరించబడిన సంఖ్య, 37,821 ఖచ్చిత విలువ. కానీ మనం 37,821ని 38,000కి ఎందుకు సవరించాం? 37,000కి ఎందుకు సవరించలేదు? చూద్దాం. 38,000కి 37,821కి భేదం ఎంత? చూస్తే 38,000 మైనస్ 37,821 179. కానీ 37,000కి 37,821కి భేదం ఎంత? 37,821 మైనస్ 37,000 చేస్తే 821. భేదం తక్కువగా ఉంది కాబట్టి 37,821కి బాగా దగ్గరగా ఉన్నది 38,000. అందుకని మనం రమారమి 38,000 అని, లేదా 38,000 వరకు అని చెబుతాం. ఒక సంఖ్యను సవరించాలంటే ఇలా ప్రతిసారి తీసేయాలా అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. కొన్నిసార్లు చాలా కష్టమని అనిపించవచ్చు. కాకపోతే అలా చేయాల్సిన అవసరం లేదు. సవరించబడిన సంఖ్యను కనుక్కోవడానికి ఒక సులభమైన మార్గం ఉంది. ఒక తేలికైన ఉదాహరణతో దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీ తరగతిలో 38 మంది పిల్లలు ఉన్నారు అని అనుకుందాం. కొన్నిసార్లు సుమారుగా ఎంతమంది పిల్లలు ఉన్నారు అని అడుగుతుంటారు. అప్పుడు మీరు 40 మంది అని చెప్పొచ్చు. ఇది సరైన అంచనాయేనా? 30 నుంచి 40 వరకు సంఖ్యలను గుర్తించడానికి ఒక సంఖ్యారేఖని ఉపయోగిద్దాం. మన దగ్గర ఉన్న సంఖ్యను చూడండి, అది 38. ఇది 30 మరియు 40ల మధ్య ఉంది. సంఖ్యారేఖపై 38ని లావుపాటి బాణంతో మరియు 30 40లను సన్న బాణాలతో సూచిద్దాం. మీరు జాగ్రత్తగా గమనిస్తే 30తో పోల్చితే
38కి 40 చాలా దగ్గరగా కనిపిస్తుంది. కాబట్టి మనం 38ని 40కి సవరిస్తాం. మరి మీ తరగతిలో 33 మంది విద్యార్థులు ఉంటే ఎలాగా? మళ్ళీ మనం సంఖ్యారేఖను ఉపయోగిద్దాం. ఈ సంఖ్యను చూడండి, ఇది 33. ఇది 30 మరియు 40ల మధ్య ఉంది. మీరు కనుక గమనిస్తే 40తో పోల్చితే 33 30కి చాలా దగ్గరగా ఉంది. కాబట్టి మనం 33ని 30కి సవరిస్తాం. ఇప్పుడు మీరు 35 గురించి ఏమని చెప్తారు? సంఖ్యారేఖలో మీరు చూస్తే 35 సరిగ్గా 30కి 40కి మధ్య ఉంది. మనం 35ని 40కి సవరిస్తాం. 35ని లావు బాణంతోనూ 30 మరియు 40లను సన్న బాణాలతోనూ సూచిద్దాం. నిజానికి మనం ఏం చేయాలి? ఒక సంఖ్యను మనం దాని దగ్గర 10కి సవరించాలి. ఒకట్ల స్థానంలోని అంకె 4 లేదా అంతకంటే తక్కువ ఉంటే మనం కిందకి సవరిస్తాం. అంటే 10ల స్థానంలోని అంకె మారదు మరియు ఒకట్ల స్థానంలోని అంకె 0 అవుతుంది. ఉదాహరణకు 33ను తీసుకున్నప్పుడు దాని ఒకట్ల స్థానంలోని అంకె 3. ఇది 4 కంటే తక్కువ కాబట్టి 33ని 30కి సవరించాం. అదే ఒకట్ల స్థానంలోని అంకె 5 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం పైకి సవరిస్తాం. అంటే 10ల స్థానంలోని అంకె 1 పెరుగుతుంది మరియు ఒకట్ల స్థానంలోని అంకె 0 అవుతుంది. ఉదాహరణకి 38ని తీసుకున్నప్పుడు దాని ఒకట్ల స్థానంలోని అంకె 8. ఇది 4 కంటే ఎక్కువ కాబట్టి 38ని 40కి సవరించాం. అందుచేత మనం 10ల స్థానాన్ని 1కి పెంచి ఒకట్ల స్థానాన్ని 0 చేశాం. మరొక ఉదాహరణ చూద్దాం. 1765 తీసుకుందాం. ఇక్కడ మనం సంఖ్యను దగ్గరి 10కి సవరిస్తున్నాం. కాబట్టి మనం ఒకట్ల స్థానాన్ని గమనించాలి. దాని విలువ 5. ఒకట్ల స్థానం 5 అంటే అది 0, 1, 2, 3, 4లని దాటింది. కాబట్టి 4 లెక్కింపుల తర్వాత 10ల స్థానం మారాలి. కాబట్టి 10ల స్థానం మార్పుకి దగ్గరగా ఉంది. కాబట్టి 10ల స్థానం మార్పుకి దగ్గరగా ఉంది. కాబట్టి 10ల స్థానం తర్వాత అంకెకు పెరగాలి. అది 7 మరియు ఒకట్ల స్థానం 0గా మార్చాలి. కాబట్టి అప్పుడు అది 70 అవుతుంది. 1765 సంఖ్యను దగ్గరి 10కి సవరిస్తే మనకి ఎంత వస్తుంది? 1770. ఇప్పుడు మనం ఒక సంఖ్యను దగ్గరి 100కు సవరించడానికి ప్రయత్నిద్దాం. ఉదాహరణకి మళ్ళీ 1735 1735 తీసుకుందాం. ఇప్పుడు మనం దగ్గరి 100కు సవరిస్తున్నాం కాబట్టి 10ల స్థానంలోని అంకెని గమనించాలి. అది 3 అంటే 5 కంటే తక్కువ. కాబట్టి 10ల స్థానం 9ని చేరడానికి చాలా దూరం ఉంది. అందుకని 100ల స్థానం విలువ 1 పెరగదు, అది 7గానే ఉంటుంది. దీనికి కుడివైపున గల అన్ని స్థానాలు అంటే 10లు మరియు ఒకట్ల స్థానాలని 0లతో నింపాలి. ఎందుకంటే మనం ఈ సంఖ్యను దగ్గరి 100కు సవరిస్తున్నాం కాబట్టి. అందువల్ల 1735ని 1700కి సవరిస్తాం. దీనిని బట్టి మనం ఒక సంఖ్యను ఒక నిర్ణీత స్థానం వరకు సవరిస్తున్నప్పుడు ఆ స్థానానికి కుడివైపు వెంటనే ఉన్న స్థానాన్ని పరిశీలించాలి. అంటే మనం ఆ స్థానాన్ని గమనించాలి. ఇక్కడ మనం దగ్గరి 100కు సంఖ్యను సవరించాలనుకుంటున్నాం కాబట్టి మనం 10ల స్థానాన్ని గమనించాం. అది 6 అనే అంకె. 10ల స్థానం 6 మరియు అది 4 కంటే ఎక్కువ కాబట్టి 100ల స్థానాన్ని 1 పెంచాలి. అందుచేత అది 1800 అవుతుంది. దగ్గరి 100కు సవరించినప్పుడు 1765 1800కి సవరించబడుతుంది. ఇప్పుడు దగ్గర 1000కి సవరించడానికి ప్రయత్నిద్దామా? వేల స్థానంలో 2 ఉంది కాబట్టి దానికి కుడివైపు అంటే 100ల స్థానంలో 3 ఉంది. ఇప్పుడు దగ్గర 1000కి సవరించడానికి ప్రయత్నిద్దాం. వేల స్థానంలో 2 ఉంది, దానికి కుడివైపు అంటే 100ల స్థానంలో 3 ఉంది. ఇచ్చిన వాక్యంలో మనం ఏ స్థానం గురించి మాట్లాడుతున్నామో దానిని సూచించడానికి వృత్తాన్ని ఉపయోగించాలి. ఇక్కడ మొదటిది 2ని సూచిస్తుంది, రెండవది 3ని సూచిస్తుంది. 100ల స్థానం 3, ఇది 5 కంటే తక్కువ కాబట్టి వేల స్థానం మారదు. దానికి కుడివైపున గల అన్ని స్థానాలని 0లుగా చేయాలి. అప్పుడు అది 2000 అవుతుంది. అందువల్ల 2376ని 2000కి సవరిస్తాం. ఇప్పుడు చెప్పండి, 37,821ని 38,000కి సవరించినప్పుడు మనం ఏం చేసాం? అది ఒక పట్టణ జనాభా.
అది దగ్గరి పదులకు లేదా వందలకు సవరించబడిందా? అవును, మనం దాని దగ్గరి 1000కి సవరించాం. ఎలాగా చూడండి, ఇక్కడ వేల స్థానాన్ని 1 పెంచాం. 1లు 10లు మరియు 100ల స్థానాల్ని 0గా మార్చాం. ఎందుకంటే వేల స్థానానికి కుడివైపు అంటే 100ల స్థానం విలువ 8. ఇది 4 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి వేల స్థానం 1 పెరుగుతుంది. కాబట్టి మనం 37,821ని దగ్గరి 1000కి సవరిస్తే అది 38,000 అయింది. అర్థమైందా? ఇప్పుడు ఒక సంఖ్యని సవరించినప్పుడు ముందుగా మనం ఆ సంఖ్యలో ఏ స్థానాన్ని సవరించాలనుకుంటున్నామో గమనించాలి. తర్వాత ఏం చేయాలి? దాని కుడివైపు వెంటనే ఉన్న విలువని గమనించాలి. అది కనుక 4 కంటే ఎక్కువ ఉంటే పైకి సవరించాలి. 4 లేదా అంతకంటే తక్కువ ఉంటే క్రిందికి సవరించాలి. అర్థమైందా? ఇప్పుడు సంఖ్యని సవరించడం అంటే ఏమిటో మరోసారి ఈ పాఠాన్ని చూసి మీరు మళ్ళీ పలు సంఖ్యలతో సాధన చేయండి.